పిఠాపురంలో కూటమిలో రాజకీయ కుంపటి రేగింది. టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టేందుకు నాగబాబు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో ప్రభుత్వ అధికారులతో నాగబాబు భేటీ అయ్యారు. సమస్యలను పవన్ కు జనసేన ఇన్ఛార్జ్ కు చెప్పాలని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డీల్ చేస్తారని తెలిపారు. ఇతర పార్టీలకు సరెండర్ కావాల్సిన పని లేదన్నారు నాగబాబు. మర్రెడ్డి చెప్పే వరకు ఎలాంటి చర్యలు తీసుకోనక్కర్లేదన్నారు. నాగబాబు నిర్ణయంతో పిఠాపురంలో టీడీపీ పెత్తనానికి బ్రేక్ పడింది. నాగబాబు తీరుపై టీడీపీ నేత వర్మ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పిఠాపురంలో ఆధిపత్య పోరుకి సంబంధించి రాజు అప్డేట్స్ అందిస్తారు. రాజు, రైట్ అరుణ, ఏదైతే మనం చూస్తున్నామో పిఠాపురంలో అయితే జనసేన టీడీపీ మధ్య వర్గ విభేదాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఉన్నారో వర్మకి చెక్ పెట్టే విధంగా జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల కిందట ఏదైతే చందుర్తిలో పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా నివాసం ఉంటున్న ఇంట్లో ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటు ఎండోమెంట్తో పాటుగా ఇతర శాఖల అధికారులకు కూడా నాగబాబు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏదైనా పనున్నా లేకపోతే ఏదైనా ఫేవర్ చేయాలన్నా సరే అటు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే పిఠాపురం ఇన్ఛార్జిగా ఎవరైతే జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్ళాలి, ఆయనే డీల్ చేస్తారు, వేరెవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టం చేశారు. దీంతోపాటుగా ఇతర పార్టీల నుంచి అంటే ముఖ్యంగా ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరేం చెప్పినా సరే చేయాల్సిన అవసరం లేదు, మా దృష్టికి తీసుకురండి, మేము ఓకే చెప్తే అప్పుడు ఆ పనులు చేయండి మాత్రమే స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఎవరైతే టీడీపీ నుంచి వర్మ ఉన్నారో వర్మకు చెక్ పెట్టే విధంగా నాగబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పి వర్మ అనుచరులు టీడీపీ నాయకులు రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తరువాత టీడీపీకి అడుగుడుగున అవమానాలు ఎదురుతున్నాయి. వన్నెపూడిలో వెళ్ళినటువంటి వర్మ మీద జనసేన నాయకులు దాడి చేశారు, కారు అద్దాలు పగలగొట్టారు. ఆ తర్వాత తాడిపత్రిలో అమ్మవారి ఆలయ మెయింటెనెన్స్ని టీడీపీ నేతలు తీసుకోవడంతో జనసేన నాయకులు అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇలా అనేక రకాలుగా అడుగడుగున పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి చెక్ పడుతున్న పరిస్థితులను జనసేన పార్టీ కల్పిస్తుంది. ముఖ్యంగా మర్రెడ్డి శ్రీనివాస్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన మాత్రమే అందుబాటులో ఉంటారు. ఏ సమస్యలు ఉన్నా సరే, ఏ ఫేవర్ చేయాలన్నా సరే ఆయన దృష్టికి మాత్రమే తీసుకెళ్లాలని చెప్పి కూడా నాగబాబు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది పిఠాపురంలో. రైట్ రాజు, థ్యాంక్ యూ.